మనం చూస్తే జెడ్పీ ఆఫీస్లో వాళ్ళ సర్వసభ మీటింగ్లో జరిగినప్పుడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 2 కలెక్టర్లు ఉన్నారు, అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ అఫీషియల్స్ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక సిఐ, విధుల్లో ఉన్నటువంటి సిఐ పైన ఒక ప్రజాప్రతినిధి అనుచరుడు అసభ్యంగా మాట్లాడితే ఫ్రెండ్లీ పోలీసులు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోరు. కూటమి నాయకులకి ఫ్రెండ్లీ పోలీసు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోరు. గుంజార్పేటలోని కార్పొరేటర్ కుమార్ పైన అక్రమంగా అయితే అరెస్ట్ చేస్తారు. అక్కడ టీడీపీ నాయకుడు కూడా ఉన్నారు. టీడీపీ వాళ్ళు స్టేషన్కి వెళ్ళి నిరసన చేసినా కూడా ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోరు, కేసులు పెట్టరు. అదే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఈ అబ్బాయి కోసం మేమందరూ అక్కడ వెళ్ళి నిరసన చేస్తే మా పైన అక్రమంగా కేసులు పెడతారు. నా ఛాంబర్లో వచ్చి ఒకరోజు ఫోటో పెట్టాలని చెప్పేసి దౌర్జన్యంగా లోపల వచ్చి టేబుల్ పైన అన్ని ఫైళ్ళన్నీ పీకేసి మేము దానిపైన కూడా కంప్లైంట్ ఇస్తే కూటమి నాయకులకు సంబంధించిన వీళ్ళందరూ కాబట్టి ఫ్రెండ్లీ పోలీసు వీళ్ళందరితో కాబట్టి కేసు పెట్టరు. చింతకుంట మధుకు సంబంధించి 39వ డివిజన్లో కూటమి నాయకులు అతనిపైన దాడి చేస్తే మేమందరం పోయి 4 టౌన్లో కంప్లైంట్ ఇస్తే వారిపైన చర్య తీసుకోరు. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఏ విధంగా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. 18 కాలంలో వైఎస్ఆర్సీపీ పైన అనేక అవినీతి చేసినారు, అక్రమాలు చేసినారని చెప్పేసి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎక్కడ పోయినా చెప్తూ ఉండడం మేము ఎప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాము. అదేవిధంగా బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్డు వరకు అవినీతి చేసినామంటే అక్రమాలు చేసినాము, వంకర్ టింకర్ అంటున్నాడు ఆయన. వంకర్ టింకర్గా రోడ్డు మార్చుకున్నారు. ఎవరు కావాల్సిన వాళ్ళ చోట వంకర్గా తిప్పినాము, టింకర్గా తిప్పినామని చెప్తున్నారు. అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు 18 నెలల కాలం అవుతోంది. మీరు నిరూపించండి ఏమైనా ఉంటే. ఊరికే వాస్తవాలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టే పని అయితే పెట్టుకోద్దండి మీరు. మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పదే ఇదే మాట్లాడతారు మీరు. వంకర్ టింకర్ అంటున్నారు కదా, అధికారులు మీ వాళ్ళు ఉన్నారు, సర్వే చేయించుకోండి ఇంకోసారి. చక్కగా చేసుకుంటారో రోడ్ మొత్తం తిప్పుతారో మేము కాదంటామో చెప్పండి. అధికారం మీద ఉంది, ప్రభుత్వ ఉద్యోగస్తులంతా మీ వాళ్ళు ఉన్నారు, చేయండి. ఊరికే అవాస్తవాలు ఎందుకు మాట్లాడతారు మీరు? పదే వంకర్ టింకర్ అంటారు, అవినీతి అక్రమాలు చేసినారంటారు. నిరూపించండి. మీరు చెప్తున్నారు కదా 18 నెలలు 19 నెలలు ఇప్పుడు వరకు నువ్వు చెప్పబట్టి నిరూపించండి. అదేవిధంగా డంప్యాడ్ సంబంధించి కూడా గతంలో అవినీతి చేసినామంటాడు. దాంట్లో కూడా అది కూడా నిరూపించండి మీరు. ఇప్పటికి అనేక సార్లు మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి నిరూపించండి. మీరు ఊరికే మాట్లాడితే ఇలా చెప్పండి. అక్టోబర్ 2 ఇది డంప్యాడ్ సంబంధించి చెత్త అంతా క్లియర్ అవుతుందన్నారు. అక్టోబర్ పోయింది, నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది, జనవరి పోయింది. మంత్రి గారు వచ్చిపోయారు, పట్టాభి గారు వచ్చిపోయారు. పట్టాభి గారు వచ్చేసి డిసెంబర్కి అంతా కంప్లీట్ చేయాలని చెప్పారు. ఇక్కడ అనంతపురం నగరంలో మాత్రమే ఎందుకు పని జరగడం లేదు? అది ఈ కాంట్రాక్టర్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ డంప్యాడ్ సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ మాత్రం పనులు జరగడం లేదంటే కూడా ఎందుకు బయోమైనింగ్ ప్రాసెస్ ఇక్కడ జరగడం లేదనేది కూడా దీన్ని కూడా మేము ఆధారాలతో మేము ముందుకు తీసుకొస్తామని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తాం తొందరలో అని కూడా తెలియజేస్తున్నాను. ముస్లిం మైనార్టీలకి కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ముస్లిం మైనార్టీలకి సంబంధించి కొన్ని ఇమాం మసీదులకి గౌరవవేతనాలు ఇచ్చినామంట. ఏమి ఇచ్చినారు? మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెండింగ్ ఉండేటివి మీరు ఇచ్చారు. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవవేతనాలు కూడా పెంచడం జరిగింది. క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. బరియల్ గ్రౌండ్ సంబంధించి అక్కడ కాంపౌండ్ వాల్ వేస్తున్నాం, ముస్లిం బరియల్ గ్రౌండ్కి సంబంధించి. అది కూడా వైఎస్ఆర్సీపీ పాలకవర్గం ఆమోదించిన నిధులతో కాంపౌండ్ వాల్ కట్టిండేది. అది కూడా ఆయన ఏందో సీఎండిఎఫ్ ఫండ్స్ లేకపోతే ఆయన సొంత నిధులతో వేయించినట్లు మాట్లాడుతున్నారు ఆయన. ఒకసారి గమనించండి, ప్రజలందరూ గమనించండి. మొన్న జరిగిన మీటింగ్లో కూడా మీరు ఏమంటారు? 5,000 మందికి మేము ముస్లిం మైనార్టీలకు మేము చేరికలు చేసినామంటున్నారు. మీరు ఏ విధంగా జనాల్ని పిలుచుకున్నారు? క్లస్టర్ వైజ్ ఒక్కొక్కరిని చెప్పి ఒక్కొక్క క్లస్టర్ నుంచి 50-100 మందికి రమ్మని చెప్పింది నిజం కాదు. ఇది పిలుచుకోండి, మీరు సభ చేసుకోండి, మేము కాదన్నాం. అక్కడ కూడా మీరు ఒక పవిత్రమైన టోపీ పెట్టుకొని అక్కడ కూడా అవాస్తవాలు మాట్లాడితే చెప్పండి. మీరు అక్కడ వేసినది ముగ్గురికి వేసినారు మీరు కండువా ముస్లిం మైనార్టీలకి. అది వేసిన తర్వాత కూడా 5,000 మందికి మేము ముస్లిం మైనార్టీలు చేర్పించుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఆ హాల్ కెపాసిటీ ఎంత ఉంది చెప్పండి? అది 800 మంది పడతారా, 1000 మంది పడతారా? మీరు చూస్తే 5,000 మంది అంటారు. చెప్పేదానికన్నా కొంచెమైనా అర్థం ఉండాలా. 5,000 మంది చెప్తే ప్రజలు ఏమనుకుంటారు? అవతల ప్రజలు వినే వాళ్ళకి ఏముంటుంది? నేను సోషల్ మీడియాలో హైప్ చేసుకోవాలా, ఫోటోల కోసము నేను మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవాలా, ప్రజల్ని మభ్య పెట్టాలని చెప్తే ఎవరు ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మీరు వాస్తవాలు మాట్లాడండి. మీరు ఏం తప్పులు చేసినా మేము ఎప్పుడూ మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.